అయితే ఈయన ఇన్ని డైలాగులు కొట్టిండు, మళ్ళా వచ్చేది మనమే అది ఇదని కొడితే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నిజంగా నిన్న మాట్లాడిన స్పీచ్లా ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి మాట్లాడింది అది ఒక అద్భుతం. గూస్ బంప్స్ వస్తాయి ఆ స్పీచ్ ఇనుర్రి. మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టిండు కదా, ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక్కసారి అంటే గూస్ బంప్స్ వస్తాయి. అరే ఏంది ముఖ్యమంత్రి ఇంత సాదా సీదా, అసలు ఆ మనసులో నుంచి ఎందుకు వస్తున్నాయంటే ఆ మాటలు తెలంగాణ ఆగమయ్యిందనే ఒక బాధ. అది ఎవరికి తెలుస్తుంది? ఒరిజినల్ తెలంగాణ ఒంట్ల తెలంగాణ రక్తం ప్రవహిస్తున్న ప్రతి ఒక్కరికి రగులుతుంది. తెలంగాణ అప్పు చూస్తే, తెలంగాణ ఆగమం చూస్తే, ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే అక్కడ కాళేశ్వరం కూలి అది పనికి రాకుండా మళ్ళా దాన్ని రిపేర్ చేయాలంట. ఎవడన్నా వెనుకట కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే ఇవి మిగతాయి ఉన్నాయి, చెక్కు చెదరలే, ఎన్నోసార్లు వరదలు వచ్చినాయి. డ్యాములు నిండి మీదంగా బొర్లినా కానీ ఒక్క డ్యాము కూడా చెక్కు చెదరలే. అటువంటి డ్యాములు కట్టినాయి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ దరిద్రుడు వచ్చినాక కాసులకు కకృతి పడి అవినీతికి పాల్పడి నాసిరకం కట్టడాలు కడితే 2 సంవత్సరాలు కూడా నిలబడలే. అటువంటి ప్రాజెక్టులు కట్టిండు. మళ్ళా మాట్లాడతారు. అందుకనే చెప్తున్నాడు, అంటే అది ఆ మాటలు కూడా ఉత్తగానే రావు, బాధ ఉద్వేగం ఇవన్నీ కలుపుకొని వచ్చిన మాటలు చెప్పిండు. బిడ్డ ప్రతిపక్ష హోదా కూడా దక్కని గుర్తుపెట్టుకో ఛాలెంజ్ చేసిండు. దమ్ముంటే రా కేసీఆర్ 2029లో చూసుకుందామట. నిజంగా వాస్తవానికి ఆ డైలాగ్ వినేటప్పుడు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. కష్టపడుతున్నాడు తెలంగాణ ప్రజల కోసం, అవినీతి కాదు. ఆడ నీకు పథకాలు ఇస్తేందుకే పైసలు లేవు, కానీ ఈ దొంగలు ఏం చేస్తారు అంటే ఈ దోసక తిన్న అలవాటు కదా, ఆ స్కామ్ ఈ స్కామ్ అని. అరే ప్రభుత్వ పథకాలు ఇస్తేందుకే పైసలు సరిగ్గా లేవు అక్కడ, అయినా పోరాటం చేసుకుంటూ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇది గమనించాలి తెలంగాణ ప్రజలు. మన ఏదేమైనా కానీ మన ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గించుకోవద్దు, వాడని కించపరిస్తే కూడా ఊరుకోవద్దు. ఎవరు ఆగం చేసి ఇయ్యాలి మన తెలంగాణని? ఈ బీహార్ దొంగ ఆగం చేసింది. అందుకనే ఒరిజినల్ తెలంగాణ బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం కొట్లాడిండు, సావు నోటే తలకాయ పెట్టిండు, పీకనికి పెట్టిండు, కుటుంబం అంతా దోసుక తినడానికి యాక్టింగ్ చేసిండు. కేసీఆర్కి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి కేసీఆర్కు కేటీఆర్. కేసీఆర్కి ఎందుకు చేయాలంటే దీక్ష, నువ్వు దొంగ దీక్షనా నిజమైన దీక్షనా, దీక్షలో ఉన్నప్పుడు నువ్వు ఏం తాగినావు ఏం తిన్నావు అనేది చేస్తే చెప్తారు. దొంగ అంటే దొంగ తినలే, ఇడ్లీలు తిన్నాడు, బాత్రూంలో పోయి తిన్నాడు ఇడ్లీలు, అప్పుడు అందరు చెప్పిర్రు. కానీ అందరు ఏమనుకోరు, ఈ మనోడోనేమో ఆవుతోలు కప్పుకున్న పులిలాగా వచ్చినారే మనోడేనేమో అమ్మా సరే తింటే తినడితే దీక్ష అయితే చేస్తున్నాడు కానీ అనుకున్నారు. దొంగ దీక్ష చేసి అలా తెలంగాణని దోసుకుంటాడని ఎవరు ఊహించలే. నిజంగా అయ్యాల గనక జనాలు గనక ఊహించి ఉంటే నేల నాకిస్తుండే, వామ్మ ఈ దొంగన వద్దురా నాయన అంటుండే. ఊహించలే. అందుకనే ఇక ఒరిజినల్ తెలంగాణ బిడ్డకు ఆ పౌరుషం వచ్చి ఆ పౌరుషంలో నుంచి వచ్చిన మాటలే అవి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో కేసీఆర్ను ఉరేసినా పాపం లేదు. ఉరి కాదు, ఉరికిచ్చి కొట్టాలి. సెక్యూరిటీ లేకుండా జనాలలో వదిలిపెడితే వాళ్ళే కొడతారు. పోయిండు ఏడా వాసాల మర్రి పోయిండు. ఇట్లుంటే ఇండ్లేనన్నా ఓ ఏం ఆగవా, ఏది నీ ఇల్లు ఇట్లుంటుంది? ఆ ఇల్లు ఉంటే ఏమో బాణం కొడితే చక్కగా పోవాలని అన్నాడు. అందరు ఇల్లు గులగొట్టుకో, అందరు కట్టిస్తాడు, అందరు గులగొట్టుకొని రోడ్డు మీద కూర్చోరు. ఒక్కనికన్నా ఇల్లు కట్టేయలే ఈ దొంగ మాటలు ఎందుకు చెప్పిండంటే ఈయన ఫామ్ హౌస్కు ఈడికి వస్తాందుకు తొవ్వ సూటిగా ఉండాలి 4 లైన్లు. దానికోసం వాళ్ళకి ఆ ముచ్చట చెప్పి ఆ ఇండ్లు కూలగొట్టిండు. ఈ ఇండ్లు కూలగొట్టినోడు ఇలా ముచ్చట్లు చెప్తుండు బహిరంగ సభల. ఈ మాటలు జనాలు నమ్ముతారా? నిజంగా జై కొట్టేటోళ్ళకు సిగ్గు ఉండాలరా నాయన మీకు, ఈ దొంగకు జై కొడుతందుకు. దళితుడికి మంత్రి పదవి ఇస్తే జీవన్ రెడ్డి ఓర్వలే, అందుకే పాపాల భైరవుని పార్టీలో చేరిండు. దొరలకు ఊడిగం చేసి గడీల ముందు బానిస బతకడానికి పోయిండు. పాపాల భైరవుడు అంటే వాస్తవంగా పాపాల భైరవుడే. ఏం పాపాలు చేసిండంటే ఇంటి ముందర వండుకుంటే కాళ్ళ కడాలు ఎత్తుకపోయిండన్న ఆరోపణలు ఉన్నాయి, చింత చెట్టు కట్టేసి కొట్టిరన్న ఆరోపణలు ఉన్నాయి, బర్రెని బయట కట్టేస్తే దూడలం కొట్టుకుపోయి అమ్ముకొచ్చుకుండని, బొంబాయికి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పిండు, పాస్పోర్ట్లు తయారు చేయించి మేము దుబాయ్కి పంపిస్తా అని చెప్పి బొంబాయి దాకా ఫ్లైట్ ఎక్కించి ఇదే దుబాయ్ బతుకుపోర్రి అని చెప్పిండు. అంటే అప్పట్లోనే ఇంత తెలివి ఇంత మోసకారి
లాస్ట్కు తెలంగాణ ప్రజలను ఇప్పటి వాళ్ళని కూడా ఈ జనరేషన్ కూడా మోసం చేసిందంటే ఈ బీహార్ దొంగ నిజంగా చాలా తెలియకల్లోడు. ఈ విషయంలో నిజంగా కేసీఆర్ గొప్పోడే. ప్రజలను మోసం చేసుట్లా ఈ జనరేషన్ ప్రజలను కూడా మోసం చేసిందంటే కేసీఆర్ గొప్పోడని చెప్పాలి. మోసపోయినందుకు మనమే సిగ్గుపడాలి. అట్లా ఈ ముసలోడు ఈ కుంటి గుర్రం పోయిందిగా, ఇప్పుడు చేరిందిగా. ఈ కుంటి గుర్రం ఏమి లేదు ఇక ఆయన ఎమ్మటి 2 రోజులు కూర్చొని ఇస్తుండొచ్చు నాకు తెలిసి. 3వ రోజు నడవా గిడే ఉంది పో, జగిత్యాల తిరిగిపో, సీట్ ఇస్తా నీకు అది ఇది అంటాడు. 2 రోజులు ఈ నాటి తిరుగుతాడు, దేక్తలేరు కానీ ఇక నారాజా ఇంట్లో పోతాడు. మళ్ళీ పిలుస్తారు, ఏళ్ళరా మనకు సీట్ కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే నువ్వు నియోజకవర్గంలో తిరగలేదు, పీకలేదు, నీకెందుకే జీవన్ రెడ్డి, నీకు ఏదైనా ఎమ్మెల్యే నేను చేద్దాంతి సబడే గూకో, నీకెందుకు నేను ఉండగా అంటారు. అనగానే మూసుకొని కూర్చుంటాడు. ఈ ఎలక్షన్లలో అయిపోతాయి, మళ్ళీ అది ఏదో పోతుంది, తర్వాత కనుమరుగైపోతాడు. నిజంగా కండువ కప్పుకుంటుంటే ఆ ముఖంలో కడ కూడా లేదు. ఆ జీవన్ రెడ్డి ఎందుకు పోయాడు? సస్తే నీ ఆత్మ కూడా ఒప్పుకోదు ఆ కండువ కప్తా అంటే. సిగ్గు లేకుండా పోయినావు.